హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయ్యారో వాళ్ళకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. మన ఛానల్లో ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మనకి మన లైఫ్ సంబంధించిన, మన కెరియర్ సంబంధించిన, బిజినెస్ సంబంధించిన, జాబ్ సంబంధించిన కానీ, ఆల్మోస్ట్ స్టాక్స్ రిపోర్ట్స్ సంబంధించిన కానీ, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ డాటా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు వీడియో మిస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. లైక్ అండ్ షేర్ కూడా చేయండి, ఓకేనా? అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్డేట్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క కామెంట్ చాలా మంది డౌట్ క్లియర్ చేస్తుంది. అండ్ ఇది ఒక కామెంట్ మాత్రమే కాదు, చాలా మందికి ఉన్న జనరల్ క్వశ్చన్. స్మాల్ క్యాప్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయి, అండ్ దాని యొక్క వాలటాలిటీ ఎలా ఉంటుంది, అండ్ వాటి యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనం ఈ వీడియోని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ లో ఒక మీకు ఎస్ఐపి గురించి మంచి ట్రిక్ చెప్తాను, మిస్ అవ్వకండి. సరే, ముందుగా మనకి నాగరాజు బండి గారు కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. ఎందుకంటే నేను కామెంట్స్ పిక్ చేసుకొని మీకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను, వీకెండ్ లో లెర్నింగ్ వీడియో. సో దట్ మీరు కామెంట్ చేయండి, చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ పిక్ చేసుకొని మీకు కంపల్సరీ నలుగురికి ఉపయోగపడుతుందంటే కంపల్సరీ మన ఛానల్లో వీడియో వస్తుంది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ వీడియో ఫర్ యూ. నాగరాజు బండి గారు ఏం కామెంట్ చేశారంటే, ప్లీజ్ డిస్కస్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ డిస్కస్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి మన కామెంట్ చేయడం జరిగింది. సో జనరల్గా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే, మీకు పెరిగినా అలాగే ఉంటాయి, పడినా అలా ఉంటాయి, మార్కెట్ వాలటాలిటీ కండిషన్స్ బట్టి. ఒక ఇండెక్స్ లెవెల్లో ఒక 10% కరెక్షన్స్ వస్తే స్మాల్ క్యాప్స్ మాత్రం మీ ఊహ కూడా అందవు, అంతలా ఫాలో అవుతాయి అనమాట. స్మాల్ క్యాప్స్ అనేది చాలా కాషియస్గా ఉండాలి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా హైలో ఉంటుంది. కానీ జనాలు ఏం చేస్తారంటే, వీళ్ళు స్మాల్ క్యాప్ కేటగిరీ ఫండ్ లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళకి లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనకి స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా అని అంటే, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఆన్ వన్ కండిషన్, అది ఏంటి అనేది మనం చూద్దాం. కండిషన్ ఏంటి అంటే, మీరు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, వెదర్ యూఆర్ లంసమ్ లో చేయాలనుకున్నా, ఎస్ఐపి చేయాలనుకున్నా కానీ, స్మాల్ క్యాప్ కేటగిరీస్ ఆర్ లాంగ్ టర్మ్ అనమాట. మార్కెట్ లో టైం ఇచ్చిన వాళ్ళు, ఓకేనా, డిసిప్లైన్ గా పేషెన్స్ గా కూర్చున్న వాళ్ళు మార్కెట్ రివార్డ్ చేస్తుంది. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కేటగిరీలో పెట్టారంటే యూ విల్ బి డెఫినెట్లీ లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో మినిమం 7 to 10 years వరకు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మెంటల్లీ మీకు ఒక లాకింగ్ పీరియడ్ ఉండాలి 7 to 10 years. అలా అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీరు ఎస్ఐపి చేసిన, లంసమ్ చేసిన, డిసిప్లైన్డ్ మేనర్ గా పేషెన్స్ గా ఇన్వెస్ట్ చేస్తామంటేనే చెయ్యండి, లేకపోతే చెయ్యకూడదు. స్మాల్ క్యాప్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఓకేనా? యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ ఓన్ రిస్క్ అపిటైట్, యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ ఓన్ మైండ్ సెట్. మీ సైకాలజీ తగ్గట్టు, మీ మైండ్ సెట్ తగ్గట్టు, మీ గోల్స్ తగ్గట్టు ఫండ్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ నాగరాజు గారు ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు. ఈ ఫండ్ రిలేటెడ్ డాటా చూసుకున్నట్లయితే లాస్ట్ 1 month రిటర్న్స్ వచ్చేసి అరౌండ్ 4% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసరికి -8% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 1 year లో చూసుకున్నట్లయితే అరౌండ్ 5% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 3 years లో చూసుకున్నట్లయితే అరౌండ్ 17% సిఏజిఆర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లాస్ట్ 5 years లో చూసుకుంటే ఆల్మోస్ట్ 31% ఆఫ్ రిటర్న్ సిఏజిఆర్ డెలివర్ చేసింది లాస్ట్ 5 years లో. ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 24% ఆఫ్ సిఏజిఆర్ అనేది రిటర్న్స్ డెలివరీ చేయడం జరిగింది స్మాల్ క్యాప్ కేటగిరీలో. సో ఎవ్రీ ఇయర్ మనకి 24% ఆఫ్ సిఏజిఆర్ యావరేజ్ వర్కౌట్ అయింది అనమాట. ఎప్పుడు మీరు లాంగ్ టర్మ్ మార్కెట్ లో టైం ఇచ్చినప్పుడు, మినిమం టైం పీరియడ్ అనేది మీకు అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలాంటి రిటర్న్స్ చూస్తారనమాట. అంతేగాని షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ గురించి, మార్కెట్స్ పెరిగినాయి కదా అని ఇన్వెస్ట్ చేయడం కానీ, పెరిగినాయి కదా అని ఒక డైలమాలో ఉండి రాంగ్ డిసిజన్ మాత్రం చేయకండి. మార్కెట్ కి ఇవ్వాల్సింది టైం, అది ఇచ్చినప్పుడు మీకు డెఫినెట్ గా మార్కెట్ రివార్డ్ చేస్తుంది అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ లో పాస్ట్ లో వచ్చిన రిటర్న్స్ ఫ్యూచర్ లో 100% ఇల్లైనా ఇస్తాయని చెప్పేసి మనం ఎవరూ చెప్పలేరు. సో ఇది ప్యూర్లీ డిపెండ్స్. అంటే మీరు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటేనే మీరు ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని షార్ట్ టర్మ్ గురించి అయితే ఎలాంటి అంటే మినిమం ఒక 7 to 10 years టైం మార్జిన్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. వెదర్ ఇస్ లంసమ్, ఎస్ఐపి ఆర్ ఏదైనా సరే మినిమం 7 to 10 years హోల్డ్ చేస్తాను, పేషెన్స్ హోల్డ్ చేస్తాను. మార్కెట్ వాలటైల్స్ ఎలా ఉన్నా కానీ నేను కన్విక్షన్ గా హోల్డ్ చేస్తాను, నమ్మకం ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే చేయకండి. అది ఎందుకు చెప్తున్నానంటే, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ మైండ్ సెట్, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ సైకాలజీ అనేది ఇబ్బంది పడుతుంది అనమాట, ఓకేనా? మార్కెట్ మీ కంఫర్ట్స్ బట్టే మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ మినిమం టైం మార్జిన్ చెప్పాను ఆల్రెడీ, 7 to 10 years ఉండాలి. మీరు ఎస్ఐపి చేసినా, లంసమ్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ వన్ థింగ్, డిసిప్లైన్డ్ గా, పేషెన్స్ గా ఉన్నట్లయితే మీకు మార్కెట్ డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ చేస్తుంది.
ఎస్ఐపి ట్రిక్ ఏంటి అంటే మనకి ఎస్ఐపిలో మన మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ని టైమింగ్ చేస్తారనమాట. మార్కెట్ ఇప్పుడు ఫాలో అవుతుంది కదా, సో ఓకే మనం ఎస్ఐపి ఇక్కడితో ఆపేసి మార్కెట్ కింద పడినాక మళ్ళీ ఎస్ఐపి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మనకి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు అనేది అలా చేస్తారనమాట. అలా చేయకూడదు, అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఇప్పుడే కానీ మార్కెట్ని అస్సలు టైం చేయకూడదు. మార్కెట్లో ఎప్పుడైనా కానీ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమేటిక్ మార్కెట్ కరెక్షన్లో కానీ ఎప్పుడు మనం ఎస్ఐపి స్టాప్ చేయకూడదు. మార్కెట్ కరెక్షన్లో అలా స్టాప్ చేయకుండా కంటిన్యూ ఎస్ఐపి చేసినట్లయితే దెన్ యూ విల్ మేక్ ఏ గుడ్ మనీ ఇన్ ద లాంగ్ టర్మ్ అనమాట. ఓకేనా? మార్కెట్స్ ఇస్ నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్, ఇట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ జర్నీ ప్రాసెస్. ఇది మీరు నమ్మినట్లయితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ రిచెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను గట్టిగా చెప్తాను అనమాట. సో ఇది మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంత ఎఫెక్ట్స్ ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నా కాబట్టి మేము ఛానల్ కంపల్సరీ సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఓకే, వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకెలా చెప్పాలి మీకు అంటే మీరు ఏ టాపిక్ చెప్పినా సరే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ పిక్ చేసుకొని మీకోసం వీడియో చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ జై హింద్.